6 వచనాలు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి ఆమేన్ దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచి పెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. ఆమేన్. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకొని 260 దినములు ప్రవచించెదరు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయను గనుక. ఆమేన్. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఆమేన్. హల్లెలూయా. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. చదవబడిన ఈ యొక్క లేఖన భాగమును దేవుడు మన ఆత్మల మేరు కొరకు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనం 10 అధ్యాయాలు దేవుని యొక్క కృపను బట్టి మనం ధ్యానించాం. దయచేసి నిశ్శబ్దంగా ఉందాం. ఆమేన్. ఈ లేఖన భాగం మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఆమేన్. 11వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఈరోజు అంశాన్ని, ఈ యొక్క అధ్యాయాన్ని మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చే అంశం ఏంటంటే 2 సాక్షులు. 1వ భాగం వింటున్నారా? 2 సాక్షులు, 2 విట్నెసెస్. 2 సాక్షులు. విన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇప్పటి వరకు 10వ అధ్యాయం వరకు చూసినప్పుడు మనకిక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరితో ఆయన డీల్ చేస్తున్నారు, ఎవరిని ఆయన చూసుకున్నారు? ఇక్కడ సంఘాన్ని చూసుకున్నారు. రైట్. అన్య సంఘాన్ని చూసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే ఈ 11వ అధ్యాయం నుండి ఏం చేస్తున్నారు? 10 నుండి 11కు వచ్చేసరికి ఏం జరుగుతుంది? సంఘము నుండి ఇశ్రాయేలుకి తన యొక్క దృష్టిని, హల్లెలూయా, ఆయన తన కేంద్రీకతను మొత్తాన్ని కూడా తన దృష్టిని ఆయన అన్య సంఘమునకు కాక ఇశ్రాయేలు సంఘానికి ఆయన తిప్పుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అంటే సంఘం అంటే ఇప్పటి వరకు వధువుగా మనం చూసాం. వధువు నుండి ఇక్కడ ఇశ్రాయేలుకి మారుతున్నట్లుగా ఉన్నది. ఈ అధ్యాయాన్ని గనక మనం చూసినప్పుడు చాలామంది రకరకాలుగా వారికి అనువైన విధానాల్లో దీనిని చాలా ఆలోచనలు, చాలా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని బోధిస్తారో అనేకమైన పాస్టర్స్, అనేకమైన సేవకులు.
కానీ చాలా ఎందుకు దీనిని సరిగా అర్థం చేసుకోలేదంటే, ఎందుకు వారికి సరిగా గ్రహింపు అనేది ఇవ్వబడలేదు అనంటే, ఇక్కడ ఈ విషయంలో పుస్తకం అనేది తెరవబడాలి. వింటున్నారా? పుస్తకం ఎప్పుడైతే తెరవబడుతుందో, పుస్తకం తెరవబడినప్పుడు ఈ 11వ అధ్యాయం గురించి కూడా అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. చెప్పమంటారా? ఈ 11వ అధ్యాయము ఒక విధంగా చెప్పాలంటే ప్రకటన 10 నుండి 11కి కొనసాగింపుగా ఉంది. ఏంటిది? కొనసాగింపు. ఎందుకు కొనసాగింపు అంటున్నానంటే, ఇప్పుడు ఒక మాట చూపిస్తాను, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే ఏ ప్రత్యక్షత అయితే 10వ అధ్యాయములో ఇవ్వబడిందో దాన్ని 11వ అధ్యాయములో ఇస్తున్నారు. కానీ ప్రకటన 10లో మనం చూసినప్పుడు తేడా ఏంటి? 10కి 11కి తేడా ఏంటంటే, 10లో ఉండే గ్రూప్ వేరు, 11లో ఉండే గ్రూప్ వేరు. 10లో ఎవరున్నారు? అన్య సంఘం ఉన్నది, వధువు ఉన్నది. ఈ 11వ అధ్యాయంలో ఎవరున్నారు? ఇక్కడ ఇశ్రాయేలు ఉన్నారు. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రకటన 10 కొనసాగింపే ప్రకటన 11. వింటున్నారా? ఇక్కడ తేడా ఏంటి? ప్రజలు మారుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. దూత ఒకళ్ళే. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? ప్రకటన 10లో ఎవరిని చూస్తున్నాం? ఇక్కడ అన్యజనులకు 2వ రాకడ బలిష్ఠుడైన దూత ద్వారా ప్రకటించబడుచున్నది. ఈ 11వ అధ్యాయంలో కూడా 2వ రాకడ ఎవరికి? ఇశ్రాయేలుకి. హల్లెలూయా. అంటే ప్రకటన 10 2వ రాకడే, ప్రకటన 11 2వ రాకడే. కానీ ఎవరికి? ఇది అన్యవధువుకేమో ప్రకటన 10, ఇక్కడ ఇశ్రాయేలుకి లేక యూదులకి 2వ రాకడ ఎప్పుడు? శ్రమల కాలం తర్వాత వారు అలా రక్షించబడతారు. అది ఏడవ బూర. ఆరే మాట్లాడాం. హల్లెలూయా. ఈ 11వ అధ్యాయంలోనే 7వ బూర అనేది ప్రారంభమవుతుంది. ఉందా లేదా? 15వ వచనంలో ఉందా లేదా? 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకటన 10 ప్రకటన 11 ఎవరు? ఒకే దూత. ఇక్కడ క్రీస్తే, అక్కడ క్రీస్తే, కానీ వేరు సమయములు, ప్రజలు ఇక్కడ వేరుగా ఉన్నారు. హల్లెలూయా. నమ్ముచున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మీరు అర్థం చేసుకోకపోతే మీకు అర్థం కాదు. హల్లెలూయా. ఇది నా మాట కాదు. ఈరోజు మధ్యాహ్నం కొటేషన్ పంపించాను మీకు. ఎంతమంది చదివారు? ఆ కొటేషన్ యొక్క అర్థమే ఇందాక నేను మీకు చెప్పింది. సరే, మన అంశంలోకి వెళ్దాం. ముఖ్యమైన మాట ఏంటండి? ప్రకటన 10 కొనసాగింపే ప్రకటన 11లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు అంటే, ఇంగ్లీష్ బైబిల్ బ్రదర్లు ఒకటి చదువుతారు, తర్వాత అర్థమవుతుంది తర్వాత. ఆమేన్. చూడండి, ప్రకటన 11:1 మనం చూద్దాం. తెలుగులో చదువుదాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. విన్నారా? ఏమిస్తున్నారు ఇక్కడ? ఇంగ్లీష్ చదువు బ్రదర్. And there was given me a reed like unto a rod, and the angel stood saying, rise and measure the temple of God, and the altar, and them that worship therein. జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ 1వ వచనములో ఏంజల్ అను దూత అని ఉంది. తెలుగులో దూత అని ఉందా? అంటే తప్పుపడింది అక్కడ. అర్థమైందా? వింటున్నారా?
దూత అనేది. కాబట్టి నేను మీకు చదివేటప్పుడు ఎక్కడ దూత అనేది ఉండాలో నేను మీకు చెప్తాను. మీన్ మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, ఎవరికి, ఎవరు రాస్తున్నారు ఇది? యోహాను. ఇక్కడ యోహాను ఉంచున్నాడు. రా చేరేసుకో, కూర్చో. నువ్వు కూడా ఎక్కడ ఉంచుదా, నువ్వు కూడా కూర్చో. కూర్చోండి ఇక్కడ లేచి నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఇద్దరు ముందు కూర్చోండి, ముందు చైర్లేసుకుని కూర్చోండి. దా మిమ్మల్ని నుంచోబెడతాను. కూర్చో. ఏమనలే, ఏమనను, కూర్చో. రైట్. ఇక్కడ ఒక కర్ర ఉందా? కర్ర అంటే కొడతాను కాదు, కొట్టం కాదు, ఉదాహరణ చూపిస్తే. కర్ర అంటే పారిపోతాడేమో. ఏదైనా ఉందా? దిస్ నో స్టిక్ ఇక్కడ. ఎందుకంటే కొలకర్ర అనేది ఇవ్వబడింది. సరే ఇప్పుడు ఉందా ఇక్కడ? మరియు ఒకడు చేతికర్ర అంత పెద్ద చిన్నదేదందా కర్ర? అది వద్దా? సర్లేండి, పర్లేదు. ఇక్కడ సరే, ఇక్కడ ఒక కర్ర తీసుకుందాం. వింటున్నారా? యోహానికి ఒకరికి ఒక కర్ర ఇస్తున్నారా లేదా? చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి అంటున్నాడు. అన్నారా? ఉందా? అంటే ఎవరిస్తున్నారో యోహాన్ చెప్పట్ల. అతనికి ఒక కొలకర్ర ఇవ్వబడింది. వింటున్నారా? కర్ర దేనికండి? కర్రలు దేనికి ఇస్తున్నారు ఇక్కడ? ఇదిగో ఏమంటున్నారు ఇక్కడ? నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము అంటున్నారు. అంటే ఎందుకు ఇక్కడ కొలకర్ర ఇవ్వబడింది? ఎందుకు ఇవ్వబడింది? కొలత వేయడానికి. ఏం కొలత ఏమంటున్నాడు ఇక్కడ? 3 కొలత ఏమంటున్నాడు ఇక్కడ? ఒకటి దేవుని ఆలయాన్ని కొలత ఏమంటున్నాడు, బలిపీఠమును. రెండవది బలిపీఠాన్ని కొలత ఏమంటున్నాడు, మూడవది ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టమంటున్నాడు. అంటే కొలత ఏమంటున్నాడు. అంతేనా కదా? ఆమేన్. అంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంది? ఎవరికి ఇవ్వబడుతుంది ఇప్పుడు ఇక్కడ? ఒక యోహానికి ఇవ్వబడుతుంది. ఈయన యోహాన్ అనుకున్నాం. అర్థమైందా? ఈ యోహానికి ఇప్పుడు ఏమి ఇస్తున్నాం ఇక్కడ? కర్ర. అంతేనా కదా? ఈ కర్ర ఇవ్వబడింది. ఒకవేళ ఇదే అనుకుందాం. ఆ స్టాండ్ పట్టుకో జాన్, పట్టుకో. అంతే. అది కొలకర్ర. ఏంటిది? మెజర్ చేయాలి, కొలత వేయాలి. ఏం కొలత వేయాలి? ఈ ఆలయం ఎంత ఉందో కొలత వేయాలి. అంతేనా కదా? ఈ బలిపీఠం ఎంత ఉందో దాంతో కొలత వేయాలి. కొలత వేస్తారా లేదా? ఇమ్మని ఇతడికి ఆ కొలకర్ర ఇవ్వబడింది. ఎవరు? యోహాన్. ఎవరిచ్చారు? తెలీదు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది. చూడండి. అండ్ దే వాజ్ గివెన్ మీ ఏ రీడ్ లైక్ unto a rod and the angel stood. అంటే ఏంటి అక్కడ? ఆమేన్. సర్లే, ఇది పట్టుకుని నుంచో. ఇది పక్కన పెట్టేసాయి, అది పక్కన పెట్టాయి. ఇప్పుడు ఈయన చేతిలో ఏముంది? కొలకర్ర ఉంది. ఏం చేయాలి? ఈయన కొలత వేయాలి. కొలత వేస్తావా జాన్? కొలత వేయాలి. అదినా కొలత. రైట్. ఇప్పుడు ఈయనకి ఎవరిచ్చారో తెలీదు. లేఖనం ప్రకారంగా ఆయన చేతిలో ఒక కొలకర్ర ఉంది. ఏం చేయాలి? ఆలయం మొత్తాన్ని ఇతడు కొలత వేయాలి. అలాగే ఈ బలిపీఠాన్ని కూడా కొలత వేయాలి. అలాగే ఎంతమంది వస్తున్నారో కూడా ఆరాధించే వాళ్ళని లెక్కేయాలి. అది ఇక్కడ. అలా చెప్పినప్పుడు ఇక్కడ ఒక మాట మిస్ అయిపోయింది. ఇక్కడ ఏది? ఏంజల్ అంటే ఎవరు ఇక్కడ? దేవదూత. ఆమేన్.
చూడండి, ఈ కర్ర అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ గ్రంథములో ఒక కర్ర ఇవ్వబడింది, దాని అర్థం ఏంటి తెలుసా? ఎందుకు ఇవ్వబడతాయి? బైబిల్ గ్రంథములో ఒక కర్ర ఇవ్వబడిందని అర్థం ఏంటి? అది తీర్పునకు సాదృశ్యంగా ఉంది. అంతేనా కాదా? ఆయన చేతులు ఏముంటుందంట? రాజదండం ఉంటుంది. ఉందా లేదా? ఆమేన్. కాబట్టి ఈ కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది? ఆత్మీయంగా బైబిల్ గ్రంథములో చెప్పాలండి, దేనికి సాదృశ్యంగా ఉంది? తీర్పుగా. మీకు కర్ర గురించి తెలీదా? కీర్తనలు 23:4 ఏముంటాయి? ఏంటిది? 23:4 ఏముంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. అలా మాట్లాడిన తర్వాత 4వ వచనంలో ఏముంటుంది? నీ చేతి కర్రయు దండమును ఆదరించిన అర్థం ఏంటి? దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. శత్రువుల నుండి కాపాడుతున్నాడు. అంటే ఇక్కడ చేతికర్ర యోహానికి ఇవ్వబడిందంటే దాని అర్థం ఏంటి? ఒక రకంగా తీర్పు తీర్చమని. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి. యోహానికి చెప్పాలంటే ఇక్కడ ఒక కర్ర ఇవ్వబడింది, కానీ ఇది చూసిన ఇలాంటి కర్ర కాదు, ఇది ఆత్మీయంగా మాత్రమే ఇవ్వబడింది. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకు అంటే చూద్దాం, ఇది పట్టుకుందాం. ఇది అంటే ఒక కర్ర దేనికి సాదృశ్యం? ఇక్కడ కొలతకి సాదృశ్యం. కర్ర దేనికి సాదృశ్యం? ఇక్కడ తీర్పుకు సాదృశ్యం. అంటే చూడండి, ఇది ఎలాంటి కర్ర ఇక్కడ మనకి చెప్పారు, కానీ అర్థమైందా? కానీ ఎవరిచ్చారో చెప్పలేదు, ఇక్కడ దూత ఇచ్చినట్టుగా కూడా చెప్పలా. 2 విషయాలు మీరు గమనించాలి. ఎవరు ఆయన చేతిలో కర్ర ఇవ్వబడిందో దూత కూడా ఇచ్చినట్టుగా కూడా లేదు. కానీ ఇక్కడ మనకు చూసినప్పుడు దేవదూత నిలబడెను అని ఉంది. తెలుగులో లేదు అది. ఏంజల్ స్టూడ్. వింటున్నారా? హల్లెలూయా. ఎవరి దేవదూత? ఇందాక ఒక మాట చెప్పాను, ఎవరో వేరొక దేవదూత కాదు. ప్రకటన 10వ అధ్యాయములో ఉన్న దేవదూతే అదే దేవదూత 11వ అధ్యాయములోకి కూడా అదే దేవత. ప్రకటన 10లో ఏ దేవదూత అండి? బలిష్ఠుడైన దేవదూత. అదే దేవదూత ఇక్కడ 11వ అధ్యాయంలో ఆమేన్ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేగాని వేరొక దేవదూత కాదు. హల్లెలూయా. దీన్ని మీరు ఎలా చెప్పగలరు అని అంటే ఇందాకే మీకు చెప్పాను. ప్రకటన 10 దేనికి సాదృశ్యంగా ఉంది? మనకి 7వ ముద్ర తెరవబడినప్పుడు 7 ఉరుములు ప్రకటించబడుచున్నాయి. హల్లెలూయా. బలిష్ఠుడైన దేవత దిగి వచ్చి ఆ యొక్క శబ్దములు పలికినప్పుడు హల్లెలూయా మనకిక్కడ అది బయలుపడుచు ఉన్నది. హల్లెలూయా. మరి 11 దేనికి సాదృశ్యంగా ఉంది? 7వ బూర ఊదపడుచున్నది. హల్లెలూయా. ఈ ప్రకటన 10, ప్రకటన 11 రెండు కూడా 2వ రాకడను సూచిస్తున్నాయి. ఆమేన్. ప్రకటన 10 అన్యజనులైన మనకు, వధువునకు. హల్లెలూయా. ప్రకటన 11 ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఆ 7వ బూర ఊదినప్పుడు ఏమొస్తుంది? ఏమొస్తుంది? 7వ బూర ఊదినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. అది ఎవరికి? ఇశ్రాయేలుకి. అది హల్లెలూయా. మనకి ఎలాగైతే వధువుకి ఎలాగైతే ప్రకటన 10 ఉన్నదో వారికి 11 అనేది ఎలా ఉంది? 2వ రాకడ మర్మం అక్కడ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ప్రకటన 10, 11 ఒకే దూత ద్వారా ఆమేన్ బలిష్ఠుడైన దూత ద్వారా బయలుపరచబడుచు ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. మనకేంటండి? 7వ ముద్ర. వారికేంటి? 7వ బూర. హల్లెలూయా. కాబట్టి 2 ప్రవచనాలు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఇప్పుడు గమనించండి, వాక్యం యొక్క కొనసాగింపు అక్షరాల అలాగే ఉన్నది. సంగమునకు 7వ ముద్ర ఎట్లున్నదో ఇశ్రాయేలునకు 7వ బూర అలాగే ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ప్రవక్త గారు చెప్పారు కాబట్టి మీరు నమ్మాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఆమేన్ మనందరికీ తెలుసు, ప్రభువు యూదులకు వచ్చేటప్పుడు ఆయన ఎలా కనపరుచుకుంటాడు? మనలా కాదు. తప్పనిసరిగా 3వ ప్రపంచ యుద్ధము జరగాల్సిందే, అర్మగిద్దోను జరగాల్సిందే. అది జరగకపోతే
ఆయన కనపరుచుకోవడం, ఎందుకంటే వాళ్ళు శ్రమల కాలకుండా వెళ్ళాలి. దాని గురించే మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోహానుకి ఇక్కడ దూత ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ ఇది కర్ర ఇచ్చింది ఎవరో తెలియదు, కానీ దూత లేచి ఏమని చెప్తున్నారు ఇక్కడ, నీవు లేచి, వింటున్నారా, బలిష్ఠుడైన దేవదూతకి దేవదూత ఏమని చెప్తున్నారు ఇక్కడ యోహానుకి, నీవు లేచి అంటే అర్థం ఏంటి? కూర్చున్నాడనో విశ్రాంతి తీసుకున్నాడని కాదు. బైబిల్ అలాంటి మాటలు మాట్లాడదు. నీవు లేచి అనే దాని అర్థం ఏంటి? ఆత్మీయంగా ఆత్మయందు నీవు ఏం చేయాలి? అర్జింగ్ ఇన్ స్పిరిట్. ఆత్మయందు ఏంటిది? తొందరపడు. ఒక విధంగా ఇది ప్రత్యక్షత విషయంలో మేలుకో. అర్థమైందా? ఏది వింటున్నారా? ఏ దూత అయితే అన్యజనులను మేల్కొల్పిందో, ఏ దూత అయితే తన రాకడ గురించి, బలిష్ఠ రాకడ గురించి, క్రీస్తు రాకడ గురించి చెప్పినారో, అదే దూత ఇప్పుడు ఏం చెప్తున్నది ఇక్కడ? ఇశ్రాయేలుకి కూడా దీన్ని తెలియచేస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాన్ని ఇక్కడ యోహాను రాస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ రాస్తున్నది ఎవరి కోసం? ఇక్కడ యూదులకి, ఇశ్రాయేలుకి. హల్లెలూయా. ఎందుకో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏం చేయాలి? ఎన్ని కొలవాలి ఇక్కడ? మొదటిది దేవుని ఆలయాన్ని కొలవాలి, బలిపీఠాన్ని కొలవాలి, ఆలయంలో పూజించువారని కొలవాలి. అర్థమైందా? ఆలయం వాడినప్పుడు ఎవరు గుర్తొస్తారండి? ఇక్కడ యూదులే గుర్తొస్తారు. హల్లెలూయా. మనకి ఆలయం అంటే ఏంటో మనకు బయలుపరచబడింది. వాళ్ళకి ఇంకా భౌతికమైన మందిరం గురించే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చేసే తప్పేంటో తెలుసా? ఆ యొక్క భౌతికమైన ఆలయం గురించి ఇంకా దాన్ని విగ్రహంగా చేస్తున్నారు. దేవుడు మానవుని హృదయములో జీవిస్తున్నాడని దాని ఇంకా వాళ్ళకి ప్రత్యక్షత రాలా. ఇంకా ఆ యొక్క మూడవ మందిరం కట్టబడాలి. కాబట్టి దేవుడు వారి ఎలాగైతే ఆయన కనపరుచుకుంటాడు, వాళ్ళకి ఎలాగైతే అర్థమైతే ఆ విధంగానే ఆయన కనపరుచుకుంటున్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ యోహానుకి ఏమని సూచన ఇవ్వబడింది? ఇక్కడ యోహాను, నువ్వు ఇక్కడ వధువుకు సాదృశ్యంగా ఉన్నావు. వింటున్నారా? యోహాను ఎవరు సాదృశ్యంగా ఉన్నాడు? ఇక్కడ నీకు, నాకు, మనకి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే వధువుగా ఉన్న యోహాను ఎవరిని చూస్తున్నాడు? ఎవరికి తీర్పు చూస్తున్నాడు? ఎవరి ఆత్మీయ స్థితిని చూస్తున్నాడు? ఇక్కడ ఇశ్రాయేలు ఆత్మీయ స్థితిని చూస్తున్నాడు. వింటున్నారా? అందుకని జాగ్రత్తగా వినాలి. అంటే యోహాను ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ స్థితిని కొలుస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. వారు ఎలా ఆరాధిస్తారో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పాలి చూడండి. ఇప్పుడు కొలవడానికి ఇప్పుడే ఉన్నాం. కొలవడానికి మందిరం ఉందా? మందిరం ఉందా? నేను చెప్పేది యెరూషలేములో మందిరం ఉందండి. అక్కడ వెయిలింగ్ వాల్ తప్పితే, ఏడుపు గోడ తప్పితే ఇంకేది లేదు. వింటున్నారా? మందిరం లేదు. అక్కడ బలిపీఠం ఉందా? అతి పరిశుద్ధ స్థలం ఉందా? అక్కడ చెప్పాలండి, ఉందా? ఇప్పుడు ఆయనకి చేతికి కొలకర్ర ఇవ్వబడింది. ఆయన కొలవాలంటే మందిరం ఉందా? అప్పుడు మందిరం లేదు. మందిరం ఎప్పుడో క్రీస్తు శకం 70 సంవత్సరంలో మొత్తం పడగొట్టబడింది. అక్కడ ఒక గోడ తప్పితే ఏం లేదు. మరి ఏమి లేనిది యోహాను ఏమి కొలవాలి ఇక్కడ అంటే మీకు అర్థమవుతుంది. దీన్ని ఆత్మీయంగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఆలయం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? ఇశ్రాయేలు యొక్క ఆరాధన ఇక్కడ దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేలు యొక్క ఆరాధన ఎలా ఉందో యోహాను నువ్వు కొలువు. ఆమేన్. ఏమనుకోవాలి ఇక్కడ? మొదటిగా దేవుని యొక్క ఆలయమైనది. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ఆరాధన ఎలా ఉంది? ఎలా ఉంది? కొద్ది నిమిషాల్లో మీకు అర్థమైంది. ఎంత దిగజారిన పరిస్థితికి వెళ్తుందంటే హీనమైన స్థితికి వెళ్ళిపోతుంది. కొద్ది నిమిషాల్లో మీకు అర్థమవుతుంది. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏదైనా వచ్చి కొలతేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఒక విధంగా నీకు తీర్పు తీరుస్తున్నాడు. అంతేనా?
ఇక్కడ ఇశ్రాయేలు కూడా అలాగే కొలతేస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఏ విషయంలో ఇశ్రాయేలు, ఏ విషయంలో వారు తీర్పు తీర్చబడతారు? వారికి ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్ర విషయంలో. హల్లెలూయా. మెస్సయాను వాళ్ళు అంగీకరించలేదు, అయినప్పటికీ కూడా వారికి ఇవ్వబడిన ఆ యొక్క మోషే ధర్మశాస్త్ర విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది వారు ఏం చేయబడతారు? తీర్పు తీర్చబడతారు, కొలవబడతారు. హల్లెలూయా. ఆమేన్. మోషే ధర్మశాస్త్ర వాక్యమునందు ఎంత నమ్మకంగా ఉన్నారో అక్కడ తెలియచేయబడుతుంది. హల్లెలూయా. బలిపీఠమును కొలత వేసి, హల్లెలూయా, బలిపీఠం దగ్గర ఏమిస్తారండి? పాత నిబంధనల బలిపీఠం దగ్గర ఏం అర్పిస్తారు? ఇక్కడ ధూపం వేస్తారు లేదా? ధూపం దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనలకి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ప్రార్థన చేస్తుంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధనలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? మన ప్రార్థనలు ధూపం వలె ఆయన వద్దకు చేరుస్తున్నాయి. అదేనా లేఖనం చెప్తుంది? హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ధూపం వేశారంటే దాని అర్థం ఏంటి? అవి మన ప్రార్థనలుగా ఉన్నాయి. అంటే ఏం కొలుస్తున్నాడు ఇక్కడ ఆయన? వాళ్ళ ఆరాధన. అలాగే ఏం కొలుస్తున్నాడు ఇక్కడ? వారి యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయో అని కొలుస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మూడవది ఏం కొలుస్తున్నారు? ఆలయములో పూజించు వారిని కొలుస్తున్నాడు. చూడండి, ఇది నిజంగా కొలకర్రే అయితే, భౌతికమైన కొలకర్రే అయితే పూజించే వాళ్ళు మనం కొలవచ్చా? సరే, మందిరాన్ని అంటే కొలుస్తున్నాం, అసలు మందిరమే లేదు. బలిపీఠం అనుకున్నాం, బలిపీఠమే లేదు. సరే, ఉంది అనుకున్నాం, ఆలయం ఉంది అనుకున్నాం, కానీ కర్రతో ఎలా కొలుస్తారు? ఇక్కడ కర్రతో ప్రజలు కొలుస్తాం మనం. ఇగో స్థలాన్ని కొలుస్తాం, వస్తువులు కొలుస్తాం, కానీ ప్రజలు కొలవలేం. అంటే ఇదేంటిది? ఇది భౌతికమైన కొలకర్ర కాదు, ఇది ఆత్మీయమైన కొలకర్ర. అంటే వారి ఆరాధన, వారి ప్రార్థన, ఆరాధికులు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు? యోహాను నువ్వు ప్రత్యక్షత పొందావు, నేను బయలుపరిచాను కాబట్టి వధువు ఏం చేస్తుంది? ఇక్కడ ఇశ్రాయేలుని కొలవమంటున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలుని తీర్పు తీర్చమంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నమ్ముతున్నారా? దేవుని నమ్మానికి. అంటే ఆ యొక్క కొలకర్ర దేనికిది? ఇది ఆత్మీయముగా ఇవ్వబడింది. హల్లెలూయా. అంటే ఆత్మీయంగా ఇశ్రాయేలుకి ఒక విధంగా వారి ఆరాధన ఎలా ఉందో, యోహానుని, వధువుకు సాదృశ్యముగా ఉన్న యోహానుని, వారి హృదయం ఎలా ఉందో ఒకసారి పరీక్షించమని, పరిశీలించమని అటువంటి పరిచర్య ఎవరికి అప్పచెప్పబడిందండి? ఎవరికి? యోహానుకి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా? 2వ వచనం చూద్దాం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. విన్నారా? వెలుపటి ఆవరణం అంట. వెలుపటి ఆవరణం ఎవరికి ఇవ్వబడింది? అన్యులకు ఇవ్వబడింది. కొలత వేయక. వింటున్నారా? ఏమే? వెలుపటి ఆవరణంలో ఏముంటుంది? ఆలయంలో ఏముంటుంది? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆవరణ. ఆవరణలో ఏముంటాయి? ఏముంటుంది అక్కడ? లేవర్ ఉంటుంది, అవుటర్ ఆఫ్ సాక్రిఫైస్ ఉంటుంది. ఏది? బలి అర్పించే ఆ యొక్క, అంటే అంతేనా? బలి, ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ ఇంగ్లీష్లో అంటారు. అంటే ఏంటిది? ఆ బలి నర్పించే బలిపీఠం ఉంటుంది. ఇంకొకటి లేవర్. అర్థమైందా? ఇంగ్లీష్, తెలుగులో ఏమంటారండి లేవర్ని? ఎవరైనా చెప్పండి, తెలుగు రావట్లేదు. లేవర్ గంగాళం కదా, గంగాళం, ఇత్తడి గంగాళం, అది రావట్లేదు. లేవర్ అండ్ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. అర్థమైందా? లోపల ఉండే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఏది? సన్నిధి రొట్టెలు, తర్వాత 7 దీపస్తంభములు ఉన్నాయి, అవన్నీ నేర్చుకున్నాం. అర్థమైందా? ఏమే? ధూపం వేయడానికి అక్కడ ఇన్సెన్స్, అక్కడ ధూపం వేస్తారు. ఆ 3 ఉంటాయి. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో. ఇక మీకు చక్కైన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మీకు తెలుసు, మందస్సం ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుందని తెలుసు. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి ఏది కొలత ఏది అంటున్నారు ఇక్కడ? ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక.
హల్లెలూయా, ఆమేన్. అంటే అర్థమైంది తెలుసా? గో వెలుపటి ఆవరణ దేనికి సాదృశ్యంగా ఉంది? శరీరానికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? పరిశుద్ధ స్థలం దేనికి సాదృశ్యంగా ఉంది? నీ మనస్సు. అతి పరిశుద్ధ స్థలం దేనికి సాదృశ్యంగా ఉంది? నీ యొక్క హృదయం. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఇది ఆవరణం. ఆవరణంలో ఎందుకు కొలత వేయక విడిచిపెట్టుమంటున్నారు ఇక్కడ? ఎందుకంటున్నారు ఇక్కడ? దూత ఎందుకు ఇలా, ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను గనక వచ్చి, బ్రదర్ పలానా సహోదరుడు పలానా కుటుంబ విషయంలో నువ్వు కొన్ని వాటిని అసలు వాళ్ళు ఆరాధన పద్ధతి చూడబాకు, వాళ్ళు బైబిల్ చదివే అంటే ఉదాహరణ చెప్తున్నాను, అంటే తప్పని కాదు, వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉన్నారు, కొన్ని అర్పిస్తూ ఉన్నారు, వాళ్ళు చూడబాకు అంటే అర్థం ఏంటి? వదిలేయి. ఇప్పుడు మీరే పాట పాడతారండి, మీరే బైబిల్ చదువుతారు, మీరే కొన్ని విషయాల్లో ఏదో అర్పణలని తీసుకొచ్చే విషయాలు ఇదిగో అవి చేస్తారు కదా, అసలు వాళ్ళని పట్టించుకోబాకన్నాను అనుకో. అర్థం ఏంటి? ఏదో తప్పు ఉంది, ఏదో లోపం ఉంది. ఏదైనా ఉందనుకోండి, ఏమంటాం? వాళ్ళది ఎలా ఉంది తెలుసా? నిక్కచ్చిగా వాళ్ళు చేస్తున్నారు, శ్రేష్టముగా ఉన్నది అని చెప్తారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టు. అర్థమైందా? ఇదిగో యోహాను వాళ్ళు వాళ్ళ శరీర క్రియల్లో కొన్ని ఆచారాలలో కొన్ని వాటిల్లో నువ్వు పట్టించుకోబాకు. ఎందుకంటే తర్వాత వచనంలోనే అసలైన అక్కడ మర్మం ఉంటుంది. ఎందుకని? చదవండి. అది అది అన్యులకు ఇవ్వబడి. ఏమి ఇవ్వబడింది? వెలుపటి ఆవరణ ఎవరికి ఇవ్వబడిందండి? అన్యులకు ఇవ్వబడింది. అంటే అర్థమైందా? అంటే ఏం చేశారు ఇక్కడ? వాళ్ళు ఆవరణంలో ఉండవలసిన, వీరు చేయవలసిన కార్యాలను చేయవలసిన ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేశారు తెలుసా? పాప విషయంలో రాజీ పడి, అందుకనే ఇప్పుడు భౌతికమైన ఇశ్రాయేల్ దేశాన్ని కనుక మనం చూసామనుకోండి, వాళ్ళు పాపంలో ఎంత లోతుగా కూరుకుపోయారో తెలుసా? ఆ యొక్క హోమోసెక్షువల్స్ అంటే పురుషులు స్త్రీలు లైంగిక సంపర్కులు వాళ్ళు చూసేటప్పుడు అది క్యాపిటల్గా ఉంది. అనేక విధంగా మద్యం విషయంలో కానీ పాపం విషయంలో చాలా విచ్చలవిడిగా ఉన్నది. దేవుని యొక్క వాక్య విషయంలో వారు రాజీ పడిపోయి పాపాన్ని ఎంతగానో జరిగిస్తున్నారు. ఇది లోకంలో ఉన్న ప్రతి విధమైన రాజకీయాలతో వారు ముడిపడిపోయారు. అలాగే సినిమా ప్రపంచంతో వారు ఏం చేశారు తెలుసా? ఏకమయ్యారు. ఆమేన్. వింటున్నారా? అర్థమైందా? దీన్ని గనక మనం చూసినప్పుడు ఒక్కోసారి మనకు ఏడుపు వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అన్యులకి ఇవ్వబడిన ఎందుకు తెలుసా? అన్యులు ఏదైతే చేస్తున్నారో లోకంలో వీళ్ళు కూడా అదే చేయడం ప్రారంభించారు. వింటున్నారా అండి? ఆమేన్. అన్యులకు ఇవ్వబడిరు. సోదరుడా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఇశ్రాయేలుని ఎవరు విడిపించాలి? ఆమేన్. ఎవరు విడిపించాలి? ఏ పుస్తకం అయితే మనకివ్వబడిందో, హల్లెలూయా, ఆమేన్, ఏ పుస్తకం అయితే మనకివ్వబడిందో అదే పుస్తకాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. వేరే పుస్తకం కాదు, వేరే మర్మాలు కాదు, వేరే సత్యము కాదు. మనకున్నది ఒకటే సత్యము, హల్లెలూయా, ఒకటే జీవము, ఒకటే మార్గం, హల్లెలూయా, అది ప్రభు అయిన యేసుక్రీస్తు, హల్లెలూయా. ఇదే సువార్త, ఇదే సత్యము, ఇదే ఏర్పాటు చివరిలో ఎవరికి? వధువు ఏదైతే పొందుకుందో దానినే వాళ్ళకి ఇవ్వబడుతుంది, హల్లెలూయా. అది 7వ సంఘకాలపు దూత ద్వారా కాదు, కానీ ఇద్దరు సాక్షులను దేవుడు ఏర్పరచుకొని, దేవుడు తన అభిషేకంతో ఏ అభిషేకం అయితే 7వ దూత పైన పనిచేసిందో, ఏ పుస్తకం అయితే ఆయన ఇచ్చాడో దానినే వారు కూడా పొందుకుంటారు, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఎందుకు ఇక్కడ యోహానికి ఇది చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు గురించి ప్రార్థించినట్టుగా ఒక్క వధువు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కూడా అంతగా ప్రార్థన చేయరు. ఇశ్రాయేలు గురించి అంతా కూడా ఏంటంటే వాళ్ళకి భౌతికంగా ఆర్థికమైన విషయాలలో, రాజకీయమైన విషయాల్లో వాళ్ళు
వాళ్ళు లాభాన్ని పొందాలనుకుంటారు. కానీ ఇశ్రాయేల్ విషయంలో నిజంగా ఆత్మీయమైన మేలుల విషయంలో నిజంగా చూడండి, ప్రవక్త గారు ఏది చెప్పినప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇశ్రాయేల్ ఏమైనది? మనకు ఒక గడియారం లాగా ఉన్నది. హల్లెలూయా. ఏది చూసినా ఇశ్రాయేలులో దేవుడు అక్కడ పాత నిబంధనలో ముందుగా ఏం చేశాడు? అక్కడ ఒక ఛాయగా ఉన్నాడు. హల్లెలూయా. అసలైంది రాక మునుపు మనం చూసినాడు. హల్లెలూయా. అందుకనే ఏం చేయాలి? ఇశ్రాయేలుని ఆరాధన చూడమన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఆ యొక్క మూడవ ప్రపంచ యుద్ధము లేక అర్మగిద్యోను రాక మునుపు చూడమని ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? ఇక్కడ యోహానుకు చెప్తున్నాడు. హల్లెలూయా. యోహాన్ అంటే ఎవరండి? అన్యజనులైన మనం. హల్లెలూయా. ఇది ఎందుకు అన్యులకు ఇవ్వబడింది? వారి ఆరాధన ఏమైపోయింది? పలచబడింది, రాజీపడి చేయబడింది. అర్థమైందా? ఆమేన్. ఎట్లా? అన్యులైన లోకములో అన్యులు, నేను చెప్పేది అన్య వధువుతో కాదు. అన్య వధువుతో ఉంటే పర్లేదు వాళ్ళు. హల్లెలూయా. వింటున్నారా? మన విధానాలు ఎవరికి పోల్చబడతాయి తెలుసా? మన వధువు ఎవరైతే ఉన్నామో ఎవరో తెలుసా? ఇశ్రాయేల్ అందరూ కాదు. ఇశ్రాయేల్లో కొంతమంది ఏర్పరచబడిన వారు ఉన్నారు. వారి విశ్వాసం కనుక చూసినప్పుడు ఇది చూస్తుంటే దేవుడు వీళ్ళకే వచ్చి మోషే, ఏలే ఇద్దరు సాక్షుల ద్వారా పలకబడతారు. ఎందుకనంటే మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత, ఈ కాలపు వర్తమానము, వారు జీవించే విధానం ఎలా ఉంటుంది? వారు కూడా ఆ వాక్యాన్ని తీసుకునే విధంగా ఉంది. హల్లెలూయా. అంతేగాని ఇశ్రాయేల్ దేశంలో ఉన్న అందరూ కాదు. ఎందుకంటే వారి విధానాలు చూసినప్పుడు కంపు కొడుతున్నాయి. దేవుడు అందుకనే ఏం చెప్పాడు అక్కడ? నా నాసికారంధ్రంలో మీరు తీసుకొచ్చే ఆ యొక్క బలి అప్పరాన్ని కంపు కొడుతున్నా అని చెప్పేసి అన్నారు. మలాకి గ్రంథంలో మీరు చూడొచ్చు. ఇక్కడ తీయను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం తీసుకొచ్చి మనం అర్పించే అర్పణలు దేవుడికి కంపు కొట్టాలా? లేదండి. హల్లెలూయా. కానీ ఇశ్రాయేల్ ఏమైపోయింది? దూరంగా అయిపోయింది. దేవుని నుండి ఎంతగా దూరం అయిపోయింది. కాబట్టి వారు ఏం చేయబడతారంటే ఇక్కడ వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఏం చేయబడుతున్నారు ఇక్కడ? ఆమేన్. పరిశుద్ధ పట్టణం అంటే కేవలం ఇశ్రాయేలు యొక్క యెరూషలేం మాత్రమే కాదు. వింటున్నారా? యెరూషలేం మాత్రమే కాదు, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఇక్కడ విమోచన గురించి మాట్లాడబడుచున్నది. అర్థమైందా? ఇక్కడ పరిశుద్ధ పట్టణం అంటే అందరికీ తెలుసు, జెరూసలేమే కదా అని చెప్పేసి. జెరూసలేం అంటే ఆ యెరూషలేం పట్టణం మొత్తమే కాదు. ఏమైంది? ఇశ్రాయేల్ మొత్తం విమోచన కూడా ఉన్నది. అందుకనే జూయిష్ నేషనల్ యాంథమ్ అంటే యూదుల యొక్క ఆ యొక్క జాతీయ గీతంలో దానిని ఏమంటారంటే హక్కిట్వా. ఈ యొక్క మనం కనుక జనగణమన ఎలాగైతే మన భారతదేశపు యొక్క జాతీయ గీతం ఉంటుందో, వాళ్ళు హక్కిట్వా అనేది దాంట్లో ఏం పాడతారంటే వారి యొక్క దేశం విషయంలో వారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏమని పాడతారు వాళ్ళు? చిన్నది ఎంత 1.5 నిమిషమే ఉంటుంది వాళ్ళ జాతీయ గీతం. కానీ దాంట్లో ఆ యొక్క దేశం విషయంలో వారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఎందుకు ఇక్కడ 42 నెలలు వాళ్ళు తొక్కబడుచున్నారు? ఇక్కడ చెప్పండి ఎవరన్నా, ఎందుకు తొక్కబడుచున్నారు ఇక్కడ? ఆమేన్. 42 అంటే ఎన్ని నెలలు? ఎన్ని సంవత్సరాలు? 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. వింటున్నారా? ఎందుకు తొక్కబడుతున్నారు ఇక్కడ? దేవుడు నిన్ను ఎందుకు తొక్కుతున్నాడు? బ్రదర్, మా కష్టాలు ఎక్కువైపోయాయి. విన్నారా? ఎందుకు కష్టం అని తెలుసా? చెప్పాలి. దేవుడు మాకు దగ్గరగా చేపట్టాడు. మీకు తెలుసా, మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక విధంగా మనం తొక్కబడాలి, నాతో కూడా కలిపి ఏదో ఒక విషయంలో. తొక్కబట్టం అంటే ఏంటి? ఏదో ఒక సమస్య రావాలి, దేవుని మనం దగ్గర అవ్వాలి, దేవుడు మనం దగ్గర చేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 42 నెలలు ఇక్కడ తొక్కబడుచున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే నేను చెప్పేది ఇశ్రాయేలులో నిజముగా దేవుని ఆరాధిస్తున్నారో, నమ్ముచున్నారో వారిని లాగడానికి
దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని తొక్కుతున్నాడు. హల్లెలూయా. అంతేనా? ఎందుకు తొక్కబడుతున్నారు వాళ్ళు? నిజమైన వారిని దేవుడు లాగడానికి. హల్లెలూయా. అంటే ఏ విషయాలు లాగుతున్నారు? ఏ విషయంగా? ఆ భౌతికమైన పట్టణం విషయంలో వాళ్ళు ఒక విగ్రహారాధన కలిగి ఉన్నారు. నిజమైన మెస్సయ్యని చూడడానికి దేవుడు వాళ్ళని నడుపుతున్నాడు. హల్లెలూయా. ఎవరినైనా అడగండి, ఏ యూదునైనా అడగండి, వాళ్ళ యెరూషలేం విషయంలో చాలా వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ పట్టణాన్ని వాళ్ళు చాలా ప్రేమిస్తారు. కానీ దేవుడు ప్రేమించమంది పట్టణాన్ని కాదు, ఆయనని. హల్లెలూయా. హల్లెలూయా. మరి అది మార్చడానికే ఇక్కడ 42 నెలలు దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ వచనం చూద్దాం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఆగండి. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అర్థమైందా? నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఎవరాళ్ళు? ఎవరనేది పేర్లు రాయలా. రాయబడిందా? పేర్లు రాయబడిందా? లేదు. ఎవరు కావచ్చు? ఎలా? వాళ్ళు చేసే పనుల ద్వారా, వారి పరిచర్యను మనం గుర్తించాలి. ఆమేన్. ఎవరు వీళ్ళు? మోషే, ఏలియా. అంటే ఈ మోషే ఏలియా అంటే ఏంటిది? పాతకాలంలో ఉన్న మోషే, ఇది పాతకాలంలో ఉన్న ఏలియా. ఏలియా ఎలా ఉన్నాడు అండి? అడిగి మనిషిలా ఉన్నాడు. అదే ఏలియా ఇప్పుడు వస్తాడా? అదే మోషే వస్తాడా? పాతకాలము లాగా కాదు, కానీ అదే ఆత్మ, అదే విధమైన కార్యసిద్ధి, అదే విధమైన గుణాలు, అదే విధమైన అభిషేకముతో దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అంటే మనుషులు చూడడానికి వేరే విధంగా ఉన్నప్పటికీ వారు చేయు కార్యములు, వారి అభిషేకము, వారి పరిచర్య అంతా కూడా ఎలా ఉంటుంది? ఇదివరకు 3000 సంవత్సరం క్రితం ఎలాగైతే వారు వచ్చారో వారిలాగే ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. ఇదేంటిది? ఇది రాయబడలేదు, కానీ వారి క్రియల ద్వారా తర్వాత 6వ వచనంలో మనం చూసినప్పుడు, 5వ వచనం తర్వాత చూసినప్పుడు మీకు అర్థమవుతుంది వారు ఏమైనారు. హల్లెలూయా. వారికి ఏమిస్తారంటే ఇక్కడ ఆ దూత ఏమిస్తున్నారు? ఇక్కడ అధికారం ఇచ్చేదను. అధికారం అంటే ఏంటి? అధికారం ఇవ్వబడి ఏంటిది? వారికి జీవం ఇవ్వబడుతున్నది. ఆమేన్. అంతేనా? ఆమేన్. శక్తి ఇవ్వబడుచున్నది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? వారి యొక్క పరిచర్యలో ప్రారంభంలో ఏమున్నది? శక్తి ఉన్నది. వారి యొక్క పరిచర్యలో ఏముంది? జీవం ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఇది ఎన్ని సాక్షులు? సాక్షులు. సాక్షులు అంటే ఏంటిది? ఎవరికి సాక్షులు? క్రీస్తునకు సాక్షులు. నమ్ముచున్నారా? ఎందుకండి ఈ ఏలియా, మోషే మాత్రమే ఎందుకు ఇక్కడ దేవుడు వాడుకున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి మనం చాలాసార్లు విన్నాం. మోషే, ఏలియా మాత్రమే ఎందుకు యూదులకి, ఇశ్రాయేలుకి ఇక్కడ తిరిగి వారు వస్తున్నారు? ఎందుకు వారు పంపబడ్డారు? చెప్పగలరా? మోషే, ఏలియా ఎందుకు? వాయ్? ఎందుకని? మోషే, ఏలియా పాత నిబంధనలో చెప్పాలంటే ప్రవక్తలందరికంటే ఈ 2 ప్రవక్తలు చాలా గొప్ప పరిచర్య కలిగి ఉన్నారు. అంటే అర్థమైందా? గొప్ప పరిచర్య అన్న కంటే విధంగా క్రీస్తు యొక్క ఆమేన్ జీవితాన్ని, పరిచర్యను వీరు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. అలాగే వీరికి దేవునితో సంబంధం కనుక చూసినప్పుడు అట్లా అని చెప్పేసి యోషియాని కానీ, దానియేలుని కానీ, ఎహెజ్కేలుని కానీ, యెహోషువని కానీ, మరి ఏ ప్రవక్తలను మనం తక్కువ చేయడం కాదు. కానీ ఎందుకు ఇక్కడ ఏలియా, మరి అలాగే ఇక్కడ మనకి మోషే ఉన్నారు అంటే వీరు దేవునితో చాలా సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నారు. ఎంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నారంటే వీరే ఇక్కడ దేవుని కుమారులుగా
ఒక విధంగా మరి ఈ విధంగా పిలువబడుతున్నారు. హల్లెలూయా. అందుకే కదండి నా వంటి ప్రవక్తను లేపుదునని చెప్పేసి మోషే చెప్పాడా లేదా? అర్థమైందా? అంటే ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు చెప్పగలరండి. అర్థమైందా? పాత నిబంధనలో ఏ ప్రవక్త తీర్పు తీర్చనంత విధంగా గట్టిగా నిలబడింది ఎవరు తెలుసా? ఏలియా. నమ్ముతున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వింటున్నారా? ఇటువంటి యొక్క గొప్ప పరిచయం వారు కలిగి ఉన్నారు. ఆమేన్. వారు ఎలా ఉన్నారు? గోనె పట్టు ధరించుకుని ఉన్నారు. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగారు నన్ను, పాస్టర్ గారు ఏంటండి గోనె పట్టు ఎందుకు ధరించుకుంటారు? పాత నిబంధన కాలం అంటే ఎందుకుంటారండి? ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా విచారంగా ఉన్నప్పుడు, ఎవరైనా నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో గోనె పట్టు వేసుకోండి, ఇదిగో నేను విచారంగా ఉన్నాను, నాతో ఎవరు మాట్లాడొద్దు, నేను చాలా దుఃఖంలో ఉన్నానని అర్థం అనమాట. అర్థమైందండి? గోనె పట్టు వేసుకుని ఏం పూసుకునే వాళ్ళు దానిపైన? బూడిద కూడా వేసుకునేవారు. మీ అందరికీ తెలుసు. అర్థమైందా? వీళ్ళు ఎందుకు వేసుకున్నారు ఇక్కడ? వీళ్ళు ఎందుకు విచారంగా ఉన్నారు? ఇశ్రాయేలు యొక్క ఆత్మస్థితిని చూసి వీళ్ళు ఎంతగానో దుఃఖంగా ఉన్నారు. హల్లెలూయా. దుఃఖిస్తున్నారు. హల్లెలూయా. ఏమని? ఇశ్రాయేలు యొక్క తప్పులు ఎంతగానో పెరిగిపోయాయి. వింటున్నారా? ఇశ్రాయేలు మెస్సయ్యాని గుర్తించవలసినది బదులుగా అనేకమైన తప్పులు చేసి పశ్చాత్తాపము లేకుండా క్రీస్తుని హింసించారు. కాబట్టి వారి యొక్క తప్పులను మరలా ఎత్తి చూపి క్రీస్తుని ఎందుకు వారు హింసించాల్సి వచ్చిందో దానికి వాళ్ళు తిరిగి రావాలంటే ఇక్కడ మోషే ఏలియా వచ్చి చెప్తేనే వారు వింటారు. హల్లెలూయా. ఆమేన్. ఏం చేస్తున్నారు? వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే వారు ఏం చేశారంటే పలచన చేసేసి వారిని అవినీతిమయంగా చేసేసారు. అందుకని ఈయన గోనె పట్టేసుకున్నారు. క్రీస్తుని వారికి వచ్చిన కాలంలో వారు అంగీకరించలేదు కాబట్టి అలా మోసే ధర్మశాస్త్రాన్ని కూడా వారు ఏం చేశారు? పలచన చేసేసి దానిని అవినీతిగా చేస్తున్నారు. కాబట్టి కూడా వీరేం చేస్తున్నారు? గోనె పట్ట వేసుకున్నారు. ఎన్ని రోజులంట? ఎన్ని రోజులండి? 1260 దినాలు. అంటే ఎన్ని నెలలు? 42 నెలలు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలండి? 3.5. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇన్ని నెలలు ఎవరు పరిచయం చేయాలి? మోషే, ఏలియా. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. హల్లెలూయా. వీరు ఎలా ఉంటారో వీరి పరిచర్ని ఇక్కడ ఒక ప్రవచనంతో పోలుస్తున్నారు. చూడండి తర్వాత వచనం, 4వ వచనం. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవరు ఈ 2 ఒలీవ చెట్లు? 2 ఒలీవ చెట్లు ఎక్కడున్నాయి? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నాయి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఫిబ్రవరిలో దీని గురించి చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ నెల ఫిబ్రవరిలో అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దీని గురించి చెప్పాను. మరలా మర్చిపోయినచ్చు. ఈ 2 ఒలీవ చెట్ల గురించి జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీకు ఏమి కనబడుచున్నదని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. ఆగండి. రైట్. ఇక్కడ జకర్యా ప్రవక్త ఒక ప్రవచనాన్ని చూస్తున్నాడు. ఎలాంటి ప్రవచనం అంటే మీకు చూడండి, ఇక్కడ మనకు చెప్పడానికి మీకు ఈరోజు ఉదయం నేను మీకు ఒక మధ్యాహ్న కాలం ఒక పిక్చర్ పంపించాను. ఇది ఒలీవ చెట్టు అనుకుందాం, ఇది దీపస్తంభం అనుకున్నాం. ఈ దీపస్తంభం ఏం చేస్తున్నాయి? ఒలీవ చెట్టు నుండి ఏమవుతుంది? ఇక్కడ ఒక గిన్నె ఉంది, బంగారపు గిన్నె, ఒక ప్రమిద. అర్థమైందా? ఈ ఒలీవ చెట్టు నుండి ఈ ప్రమిదలోకి నూనె వస్తుంది. ఆ ఒలీవ చెట్టు నుండి ఏమొస్తుంది?
నూనె వస్తుంది, ప్రమిద అంటే రెండింటి నుండి ఇది వస్తుంది. ఇక్కడ ఇది దీపస్తంభం ఉన్నది. ఈ దీపస్తంభానికి 7 కొమ్ములు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి, ఆయిల్ అంతా వచ్చి ఇక్కడ పడుతుంది. ఇక్కడ నుండి ఏమవుతుంది, 7 కొమ్ములు, అదేనా 7 గొట్టములు 7 దీపములు ఉన్నాయి. అర్థమైందా? హల్లెలూయా. మరి ఇక్కడ ఈ 7 దీపములో ఇలా వచ్చినప్పుడు దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఈ యొక్క దీపస్తంభము ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అయినారు. ఈ యొక్క ఎవరు, ఈ యొక్క కొమ్మలు ఉన్నాయి చూసారా, అవి ఏమైనాయి, సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. మరి ఈ యొక్క దీపస్తంభముల్లో వస్తున్న ఆ యొక్క నూనె ఎవరో కాదు కానీ ఏమైనది, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అంటే ఈ యొక్క గొట్టాలలో ఉన్న ఈ యొక్క మరి వెలుగు రావాలి, వెలిగించబడాలంటే ఏం కావాలి? ఇక్కడ ఈ యొక్క సంఘానికి, సంఘకాలాలకి ఏం కావాలి? ఇక్కడ నూనె అవసరమైనది. హల్లెలూయా. నూనె ఎలా ఇవ్వబడింది సంఘకాలాలలో? పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ దేవుడు తన యొక్క సంఘాన్ని పరిశుద్ధాత్మతో ఆయన పోషిస్తున్నాడు. హల్లెలూయా. 11వ వచనం చదువుదాం. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేను అతన్ని అడగగా అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలం పోయువారై ఉన్నారని. ఎవరు ఇప్పుడు? మోషే, ఏలియా. హల్లెలూయా. ఏం పోస్తున్నారు ఇక్కడ? తైలం. హల్లెలూయా. అంటే ఎవరికి? మనుష్య కుమారునికి. హల్లెలూయా. అంటే వారి వారి కాలంలో వారు బోధించిన వాక్యం ఎలా ఉంది? ఏమే రాబోయే మనుష్య కుమారుని యొక్క పరిచర్యను ఇక్కడ చూపిస్తుంది. హల్లెలూయా. దానినే ఇక్కడ ఎవరు? ఇక్కడ జకర్యా ప్రవక్త దీని ముందుగానే చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. విన్నారా లేదా? చూడండి, మీకు మోషే, ఏలియా చూసినప్పుడు వీరి పరిచర్యలో వీరిద్దరూ కూడా అరణ్యానికి వెళ్ళారు. వీరిద్దరూ కూడా 40 రాత్రులు 40 దినములు ఏది నీరు ఆహారం లేకుండా ఉన్నారు. హల్లెలూయా. ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తుకి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 40 దినాలు ఆయన నీరు ఆహారం లేకుండా ఉన్నారు కదా. అంటే ఇక్కడ ఎవరికి సాదృశ్యం? ఇక్కడ మోషే, ఏలియా ఏంటిది, రాబోచున్న ఆ యొక్క మనుష్య కుమారునికి యొక్క పరిచర్యకు ముందుగానే వారు ఒక ఛాయగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా ఉంటున్నారు? ఇక్కడ క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ఇక్కడ ఎత్తబాటుకు సాదృశ్యంగా ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడా లేదా? యేసు ప్రభు ఎత్తబడ్డాడా లేదా? హల్లెలూయా. నమ్ముతున్నారా? అలాగే ఏలియా ఎత్తబడ్డాడా? మోషే కూడా పునరుద్ధానంలో వస్తారని ఉన్నదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మోషే, ఏలియాలు ఇక్కడ వస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క పరిచర్య, పునరుద్ధానము, అలాగే ఎత్తబాటు యొక్క ఆ యొక్క పరిచర్యలను, గుణాలను ఇక్కడ వారు ఇక్కడ కనబరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి. అంటే వారి వారి కాలములలో నిజంగా చెప్పాలంటే క్రీస్తును వీరు చాలా సంపూర్ణముగా కనపరిచారని మనం చెప్పాలి. నమ్ముచున్నారా? ఎవరండి? మోషే, ఏలియా. వారి వారి కాలములలో, పాత నిబంధన కాలములో వారు నమ్మకముగా వారు కనపరిచారు. హల్లెలూయా. వారి జీవితాన్ని కనుక మీరు చూసినప్పుడు నిజంగా చాలా 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 ఉన్నాయి. అందుకనే మీరు ఒకవేళ తప్పనుకుంటే మత్తయి సువార్తలో మనం చూద్దాం. పేతురు, యాకోబు, యోహాను. అర్థమైందండి? అంతేనా? వీళ్ళు ముగ్గురు యేసు ప్రభు వారితో పెట్టుకుని వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడతారు ఇక్కడ? చూడండి 1వ వచనం చూద్దాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అర్థమైందా? యేసు ప్రభువు ఎవరున్నారు ఇక్కడ? పీటర్, జేమ్స్ అండ్ జాన్. పేతురు, యాకోబు, యోహాను.
ముగ్గురున్నారు, ఉన్నారా? యేసు ప్రభు వారితో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ రూపాంతరపు కొండ. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఏమయ్యారు ఆయన? రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం ఎలా ఉందంట? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఓ, ఇప్పుడు యేసు ప్రభు వారితో ఎవరున్నారు ఇక్కడ? ఒక పక్క మోషే ఉన్నారు. అంటే అర్థమైందా? ఒక పక్క అంటే రెండు పక్కల ఉండొచ్చు, నేను ఎటు పక్క అని చెప్పట్లేదు. ఎవరున్నారు అక్కడ? మోషే, ఏలియా. వేరే ప్రవక్తలు ఉండొచ్చు కదండి. అర్థమైందా? అందుకని హల్లెలూయా, ఎవరు వస్తారో, ఎవరి గురించి ప్రకటన 11 రాయబడిందో మీకు అర్థం కావాలి. కొన్నిసార్లు ఏలియా మోషే అని చెప్పారా? ప్రకటన 11లో మోషే ఏలియా అని చెప్పారా? అందుకని మీకు కూడా ఏంటి తెలుసా? ప్రకటన 10:7 ఎవరని కూడా చెప్పరు. ఎలా తెలుసుకుంటావు? వాళ్ళ గుణాలను బట్టి తెలుసుకోవాలి. యేసు ప్రభు నేను దేవుని అని చెప్పలా. ఎప్పుడు కూడా ఆయన మనుష్య కుమారుగానే ఆయన కనపరుచుకున్నాడు. హల్లెలూయా. మనం గుర్తించాలి. మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఉన్నదానికంటే ఎక్కువగా ప్రకటించుకుంటారు. దేవుడు మానవుడు ఇచ్చింది తెలుసా? ఉన్నదానికంటే తక్కువగా ప్రకటించుకున్నాడు. వింటున్నారండి? ఇక్కడ కనపడినప్పుడు పేతురు ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దాం. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. చూడండి, ఈ లేఖనము ఇది రూపాంతరం కొండపైన జరిగింది. ఏ ప్రవచనం నెరవేర్పు? ఇప్పుడు చెప్పండి. ఇందాక బైబిల్ చదివిన వాళ్ళు చెప్పాలి. ఏ ప్రవచనం నెరవేర్పు? జకరియా గ్రంథంలో ఏ అధ్యాయం అయితే మీరు చదివారో, ఏ లేఖనమైతే ఇక్కడ 2 ఒలీవ మొక్కలు ఉన్నాయో దానిలో నుండి ఇక్కడ అవి నూనెని ఇస్తున్నారో, అర్థమైందా? దీపస్తంభమై ఉండి ఎలాగైతే ఉంటున్నదో ఇక్కడ యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ? ఆమేన్. వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇక్కడ? మోషే ఏలు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇక్కడ ఒలీవ మొక్కలు ఏం చేస్తున్నాయి? ఆయన అభిషేకాన్ని ఇంకా గనపరుస్తున్నాయి. హల్లెలూయా. గనపరుస్తున్నాయా లేదా? పేతురు ఏమన్నా తెలుసా? ప్రభువా, త్రిత్వాన్ని తీసుకొచ్చాడు. అయ్యా, నీకొక భాగం, నీకొక సగం భాగం, నీకొక పెద్ద గుడారం, నీకొక పెద్ద పర్ణశాల. మోషేకి నీ అంతటి కాదు కొంత, ఏలియాకి నీ అంత కాదు కానీ కొంత, కానీ వాళ్ళకో పావు, ఈయనకో పావు, ఈయనకి ఒక అర. అయిపోతే ఏమవుతుంది? త్రిత్వం అయిపోతుంది. వింటున్నారా? అంతేనా? 3 కడతా అన్నారు లేదా? 3 గుళ్ళు కడతా అన్నారు. అంతేనా? మనిషి అలాగే ఉంటాడు. ఏం చెప్తున్నారు చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పును. అతడు ఇంకను మాట్లాడుచుండగా, నెమ్మదిగా అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని. చూసారా? ఈ మాటలు ఇంకా కంప్లీట్ కాల. ఎందుకంటే ఈయన మాట్లాడేది నిజమైతే ఏది 3 పర్ణశాలలు కట్టేసి 3 మినిస్ట్రీలు, ఏది మోషే పరిచర్య వేరు, ఏలియా పరిచర్య వేరు, క్రీస్తు పరిచర్య వేరు. మోషే ఎవరి కోసం చెప్పాడు? క్రీస్తు గురించి. ఏలియా ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తు గురించి. కాబట్టి ఏమని చెప్పారు? అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వీళ్ళ మాట వినడం ఉందా? వీళ్ళ మాట వినడం ఉందా? వీళ్ళు అనాలి కదా.
చెప్పండి, చెప్పాలి. వీళ్ళ మాట వినందా, ఈయన నా ప్రియ కుమారుడు అంటే అర్థమేంటి తెలుసా? ఆ ఇద్దరు కూడా వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి వేరొక పరిచర్య లేదు. హల్లెలూయా. వారి పరిచర్య ఎవరి గురించి? ఆయన ఈయనే. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. అంటే అర్థమేంటి తెలుసా? ఈ రెండు ప్రవక్తలు కూడా ఎవరిని సపోర్ట్ చేశారు, ఎవరిని బలపరిచారు? క్రీస్తు పరిచర్యనే బలపరిచారు. ఇది ఒక పరిచర్య కానీ 3 పరిచర్యలు కాదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రకటన 11కు వద్దాం. ఆమేన్. చదవండి 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1000 సంవత్సరములో 260 దినములు ప్రవచించెదరు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభంలోనే ఉన్నారు. ఏనండి, ఇందాక 2 చెట్ల గురించి నేర్చుకున్నాం బాగా. ఇప్పుడు ఏమైనారంట? వీళ్ళు ఇప్పటిదాకా చెట్లు అయి ఉన్నారు, ఇప్పుడు ఏమవుతున్నారు? దీపస్తంభం. దీపస్తంభం అంటే దేనికి సాదృశ్యం అండి? ఎవరైనా చెప్పగలరా? యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షకు సాదృశ్యమైనారు. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పారు తెలుసా? పాత నిబంధనలో మనుష్య కుమారుని గురించి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? ఆయన మనుష్య కుమారుడిగా ఎలా ప్రత్యక్షమయ్యారో పూర్తిగా ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. మెస్సయ్య గురించి మాత్రమే కాకుండా ఆయన సంపూర్ణ ప్రత్యక్షత వధువు ఎలా కలిగిందో దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుని నామానికి కలిగి. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యక్షముగా ఆమేన్. ఇది మొన్నటిదాకా వాళ్ళు ఎలా ఉన్నారు? ఒలీవ చెట్టులాగా ఉన్నారు. అర్థమైందా? క్రీస్తుకి వారు దూతలుగా ఉన్నారు. ఆమేన్. కానీ ఇప్పుడు నిజమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వారు ఏదైతే ఆ కాలములో వారు తిరస్కరించారో దానినే ఆమేన్. నిజంగా చెప్పాలంటే మోషే, ఏలియా ప్రకటించారు కానీ మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళు అంగీకరించలా. మెస్సయ్య వస్తాడు 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 వచ్చినప్పుడు సిలువేశారు. దాన్ని ఇప్పుడు ఎప్పుడు తెలుసుకుంటారు? వారికి సంపూర్ణ ప్రత్యక్షత ఇవ్వబడినప్పుడు వారు తెలుసుకుందరు. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రమోషన్. ఏం ప్రమోషను? ఏం ప్రమోషన్ ఇక్కడ? ఒలీవ మొక్కలుగా క్రీస్తు యొక్క దూతలుగా ఇశ్రాయేలుకు ఉన్న వీరికి సంపూర్ణమైన ప్రత్యక్షత, దీపస్తంభము యొక్క ప్రత్యక్షత ఇక్కడ ఇవ్వబడింది. మొట్టమొదటిసారిగా దీపస్తంభములై ఉన్నారు. వాళ్ళు ఏమై ఉన్నారు? ఒలీవ మొక్కలై ఉన్నారు. ఇప్పుడు ఏమవుతున్నారు? ఇక్కడ దీపస్తంభములయ్యారు. హల్లెలూయా. ప్రమోషన్ కాదండి, చెప్పాలి. హల్లెలూయా. 2 candlesticks standing before the God of the earth. అర్థమైందా? హల్లెలూయా. ఆమేన్. 5వ వచనం. ఎవడైనను వానికి హాని చేయని ఉద్దేశించిన ఎడల. ఎవరాళ్ళు? మోషే, ఏలియా, 2 సాక్షులు. ఎవరైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఏనండి, ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల. హాని చేయడం అంటే ఏంటి? వీళ్ళు ఎందుకు వచ్చారు? పరిచర్య జరిగించడానికి, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ప్రకటించడానికి, అంతే కదా? ఏదైతే మనం కలిగి ఉన్నామో వారికి ప్రకటించడానికి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? హాని చేయడం అంటే ఏంటి? వీరి పరిచర్యకు ఎవడైనా ఆటంకం చేస్తే, ఆమేన్, వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయు. అంటే అర్థమేంటి తెలుసా? ఎవరైనా కానీ ఈ ప్రత్యక్షత గురించి వ్యతిరేకంగా ఆపినా మాట్లాడినా వాడేం చేయబడతాడు తెలుసా? వాళ్ళు విజయము పొందరు. వధువు అదే విధమైన ప్రత్యక్షత కలిగి ఉందా లేదా? హల్లెలూయా. అంతేనా? అంటే ఒక విధంగా ఏంటి? వాళ్ళు ఏం కలిగి ఉంటారు? 2 సాక్షులు ఏం కలిగి ఉంటారు? తెరవబడిన పుస్తకము వారు కలిగి ఉంటారు. హల్లెలూయా. అంటే ఏంటిది? వీరిని ఎవరు కూడా ఎదుర్కోలేరంటే దాని అర్థం ఏంటి తెలుసా? వీళ్ళ నోటి నుండి అగ్ని బయలుదేరడం అంటే ఏంటిది? వాక్యం బయలుదేరుతుంది. హల్లెలూయా.
ఆ వాక్యమే వాళ్ళని దహించి వేస్తుంది. ఆమేన్. ఎవరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడలేరు. హల్లెలూయా. ఇది ఈ కాలంలో వధువు మాట్లాడినప్పుడు తెలుసా, దేవుడు ఆ వధువు నోట్లో ఏముంచాడు? తన నోట వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడేంటి తెలుసా, వధువు ఎలాంటి పరిస్థితినైనా ఎలాగైనా కూడా ఎటువంటి ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాక్యముతో ఏం చేయగలుగుతుంది? వాళ్ళని ఎదుటి వారిని నోరు ముప్పించును. అంతేనా? హల్లెలూయా. గనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడలా అలాగున వాడు చంపబడవలను. అర్థమైందండి? ఆమేన్. ఎందుకని? దేవుడు తన వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఏది చేయడు. చూడండి, యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పట్టుకోవాలని చాలామంది ప్రయత్నించారు, బంధించాలనుకున్నారు. వీలైందా? కాదు. ఎందుకని? అప్పగించ పని ఇంకా ముగింపబడలా. అలాగే ఈ ఇద్దరు సాక్షులు కూడా వారికి ఇవ్వబడిన 3.5 సంవత్సరాల పరిచర్యలో వారు చెప్పినది ముగించేంత వరకు ఎవరు కూడా వ్యతిరేకంగా వెళ్ళలేరు. కానీ తర్వాత వీళ్ళు చంపబడతారు. ఎవరు? మోషే. తర్వాత మనం చూద్దాం. కానీ 3.5 సంవత్సరాలు మాత్రం శిష్యులు కూడా అలాగే జరిగిందా లేదా? ప్రతి శిష్యుడు కూడా ఏమయ్యాడు? హతసాక్షి అయ్యాడు. అర్థమైందా? కానీ వాళ్ళు ప్రకటించేటప్పుడు ఎలా అయ్యారు తెలుసండి? ఎలా ప్రకటించారు వాక్యాన్ని? భూమిని తల్ల క్రిందలు చేసే విధంగా చేశారు, అద్భుతాలు జరిగించారు. హల్లెలూయా. వారి పరిచర్య ముగించబడినప్పుడు ఏమైంది? వారు లోకం చేత ద్వేషించబడి చంపబడ్డారు. అలాగే ఈ ఇద్దరు సాక్షులు చంపబడతారని ఉంది. కానీ వారి పరిచర్య కాలం సమయంతో కూడా వారిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. దేవుడు పంపించిన దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఆమేన్. 6వ వచనం. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. మీరు చెప్పండి, ఇక్కడ 2 రకాల పరిచయాలు కనపడుతున్నాయా లేదా? తాము ప్రవచించే దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. ఏలియా అనొచ్చు కదా. ఏలియా అంటే ఏం పోతుంది? మనకు చాలా అనుమానాలు తెరుతాయి కదా. నువ్వు అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా రాదు. వింటున్నారా? తాము వారు ఇద్దరు సాక్షులు. ఏంటండి ఈ ముసుగులు అంటే? ఇది అందరికి అర్థం కాకూడదు. ఎందుకంటే కొందరు ఏం చేయాలి? రకరకాల ఆలోచనలు పెట్టుకోవాలి, రకరకాలుగా అనుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? గుణ లక్షణాలు ఇస్తున్నాడు. వారు ఎలాంటి పరిచర్య కలిగి ఉన్నారండి? తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం. ఎవరికి అధికారం ఉందండి? ఎవరు అలా చేశారు? అది కింద వారం నేర్చుకున్నామా? ఏలియా గురించి నేర్చుకున్నామా? హల్లెలూయా. అహాబు చెప్పాడు కదా, నేను వచ్చి మరలా ఆజ్ఞాపిస్తేనే కానీ వర్షం వస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది? వారు క్రీస్తు పరిచర్యను కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారికి ఇష్టమైనప్పుడు నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. ఎవరికి? మోషేకి. హల్లెలూయా. నీళ్ళ రక్తంగా మారడం ఎక్కడ చూస్తున్నాం? మోషే పరిచర్యలో. తెగులు ఎక్కడ చూస్తున్నాం? మోషే పరిచర్య. హల్లెలూయా. మరి ఇద్దరు ఈ యొక్క ప్రవక్తలు, ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు నిజంగా ఇది గొప్ప శక్తి కలిగినది, ఆకాశాన్ని మూయగలిగినది, నీళ్లను రక్తముగా మార్చగలిగేది, అనేకమైన తెగులు పుట్టించేది. ఎక్కడ చూస్తున్నామో తెలుసా? మీరు బోరల గురించి నేర్చుకున్నప్పుడు తన తెగుళ్ళు అనే వర్తమానం వస్తుంది. 7 తెగుళ్ళు అనేది చెప్తాను. 7 తెగుల గురించి కూడా ఉంటుంది. ఆ తెగులు కూడా అంటే ఏంటిది? ఎవరు? ఇక్కడ మోషే యొక్క పరిచర్యకి ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. సోదరుడా, ఎప్పుడు? మోషే, ఏలియా. కానీ ఇక్కడ ఏమైతే తెలుసా? ఎప్పుడైనా నిజం సత్యం చెప్పినప్పుడు సత్యాన్ని ఎవరు కూడా అంగీకరించరు. వారిలో ఉన్న, చూడండి, నీలో ఉన్న ప్రత్యక్షతను బట్టి నువ్వు ద్వేషించబడతావు, నువ్వు హింసించబడతావు, నువ్వు చంపబడతావు. అలాగే ఇద్దరు సాక్షులకు కూడా వాళ్ళు ఏం చేయబడ్డారు? ద్వేషించబడ్డారు, చివరికి హింసించబడ్డారు. కానీ ఎప్పుడు? దేవుడు తన కార్యాన్ని ముగించిన తర్వాత జరిగింది, కానీ అంతకుముందు ఏమాత్రం జరగలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన నిశ్చయత కూడా అదే. ఆమేన్. యుగాంతం వరకు మనకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నేను విడువను, ఎడబాయను.
కాబట్టి మనం ఏం చేయాలి? అమ్మో ఈ బాంబు వస్తుందా, ఈ వైరస్ మింగుతుందా, ఆ యొక్క వస్తుందా, ఇలా వస్తుందా, అలా వస్తుందా కాకుండా ఏం చేయాలి? ప్రభువా, నువ్వు నా పట్ల ఇచ్చిందని నేను నెరవేర్చాలి, నీ వాక్యాన్ని తినాలి, నేను గైకొనాలి, దేవుడు నాకు సహాయం చేయాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? శరీర మార్పుకి మనం సిద్ధపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా? హల్లెలూయా. మనందరం లేచి నిలబడి ఈ సమయంలో 47వ పాట పాడుదాం.